మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు 59 కార్పొరేషన్లు విడుదల చేయడం, అందులో సిట్టిబల్జ సాధికారుల తరపు నుంచి రాజమండ్రి సిటీ నుంచి నా పేరు ప్రకటించినందుకు ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యకర్తగా ఒక వార్డు స్థాయిలో మొదలెట్టిన నా రాజకీయం ఈరోజు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి గుర్తింపు తెచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యం. ఎంతో మందిని అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలంటే ఓటేసే యంత్రాలు కాదు, వీళ్ళకు కూడా పదవులు ఇవ్వాలని చెప్పి స్థానిక సంస్థల్లో 24% రిజర్వేషన్ ఇప్పించి అప్పుల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా ఎన్నో అవకాశాలు కల్పించి మళ్ళా తదుపరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 24%ని 34% చేసి బీసీలు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఎన్నో అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ముఖ్యంగా సిట్టిబల్జీలో నన్ను రాష్ట్ర సిట్టిబల్జీ సాధికార కమిటీ కన్వీనర్ ఉన్నప్పటి నుంచి 2019 ఎలక్షన్ అయిన తదనంతరం చాలా మంది పార్టీలు అయిపోయింది ఇలాగని కొంతమంది ఇక్కడ అవకాశాలు వచ్చిన ఎన్నో పార్టీలు అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇది చేసిన మేము మాత్రం పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నాకు పదవి ఇచ్చినందుకు ఈరోజు పత్రికాముఖంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే బీసీల పార్టీ అని చెప్పుకుని తెలుగుదేశం పార్టీ నిన్న 59 కార్పొరేషన్ల విడుదలలో కూడా ఎక్కువ సింహభాగం బీసీలకే కేటాయించి తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఇంకా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చూసాం. కనీసం జెండా పట్టుకోవడానికి కూడా భయభ్రాంతులు చేసినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సాధికార కమిటీ కన్వీనర్గా నేను ప్రతి దుక్కునా కూడా సెట్టుబల్జీలు కానీ, గౌడ కానీ, శ్రీశైలం కానీ, యాత కానీ, ఈడికి కానీ 5 కులాల నుంచి కాకుండా బీసీల్లో ఇంకా అన్ని కులాల నుంచి కూడా నాకు సపోర్ట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసి, అలాగే రాజమండ్రిలో ఎలక్షన్ 5 రోజుల ముందు భారీగా సిట్టిబల్జ సాధికార సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ మీటింగ్ కూడా చాలా విజయవంతం చేశారు. నేను ఒక్కనే కాదు, సిటీలో చాలా మంది కష్టపడ్డారు. అందరి పేర్లు వాసు గారు పంపించడం జరిగింది. అందులో మొదటి విడతగా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించడంలో ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది, మీరు వెళ్ళారా లేదా అని చెప్పి నా బయోడేటా పంపించి అప్పారావు గారు పని కట్టుకుని లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి దగ్గరుండి మాకు సెట్టుబల్జీలకు చైర్మన్ పదవి ఇవ్వాలండి అని చెప్పి ఆయనకు కూడా పని కట్టుకుని చెప్పి నన్ను 2-3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. అందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఏదైతే సెట్టుబల్జీ కార్పొరేషన్ నా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెట్టుబల్జీలు ఆర్థికంగా బలపడడం కోసం ఆల్రెడీ మొన్న ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తారని.
అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా మడం తిప్పకుండా ఇచ్చిన మాటకే కట్టుబడి ఎమ్మటే 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకున్నాం. ఈ పార్టీలో ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టినప్పుడు అన్ని కులాల నుంచి కూడా ఒక సెట్టుబల్య శ్రీసేన అతిథుడిగా కాకుండా యాదవాసి నుంచి, అగ్నికుల క్షత్రియుల నుంచి, నాయి బ్రాహ్మణుల నుంచి, విశ్వ బ్రాహ్మణుల నుంచి అన్ని కులాల నుంచి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయన చేసిన పాదయాత్ర మొత్తం ఓన్లీ బీసీలని ఎక్కడెక్కడ ఏ కష్టాలు ఉన్నాయో కూడా అన్ని తెలుసుకుని ప్రత్యేకించి మేనిఫెస్టోల్లో ఈ కులానికి చేస్తే ఆర్థికంగా బలపడతారు, ఈ కులానికి చేస్తే ఆర్థికంగా బలపడతారని అన్ని మేనిఫెస్టోల్లో పెట్టడం కాకుండా దాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమలుపరిచి ఖచ్చితంగా బీసీలకు వెన్నుముక్కల ఉంటామని చెప్పి పార్టీకి చెప్పడం జరిగింది. ఈ కార్పొరేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉత్తుత్తి కార్పొరేషన్ కాదు, ఖచ్చితంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ గీత కార్మికులకు టాడీ ట్యాపర్ నుంచి నీరా ప్రాజెక్టు వరకు కూడా ఏ కార్మికుడు కష్టం వచ్చినా, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చెట్టుపై నుంచి జారిపడితే కనీసం ఒక గీత కార్మికుడు కూడా ఆదుకున్న వైసీపీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా, ఏ గీత కార్మికుడి కష్టం వచ్చినా సరే ముందుండి, ఎందుకంటే గౌడ నుంచి కూడా వీరంగ గురుమూర్తి గారికి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. అలాగే సెట్టిబల్జీ నుంచి నన్ను నియమించడం జరిగింది. ఏ అయితే ఈ గీత కులాల నుంచి 5 ఉన్నాయో ఈ 5 కూడా కలిపి ఒకే తాటిపై తీసుకొచ్చి రాష్ట్రం అంతా నలుమూలనా కూడా పర్యటించి ఎవరికైతే ఏ కష్టం ఉందో అవి ఎమ్మటనే చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లి సెట్టిబల్జ గౌడ శ్రీసేన అతనికి 5 కులాలని ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ, ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా నా ముందుండి నేను ఏం చేసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ఈ రోజు నాకు ఈ పదవి రావడంతో నాకు తెలుగుదేశం పార్టీ ఎంతో, అలాగే మీ పాత్రికేయులు కూడా అంతే పాత్ర పోషించి నన్ను ఈ రోజు ఈ పదవి ఇప్పించినందుకు మీకు కూడా ప్రత్యేక అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.